నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ మనకి రాశిలో చివరి రాశి ఇంకా మీనరాశి కాబట్టి, ఆ! ఈ కొత్త సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? అనుకూలంగా ఉందా అసలు అన్ని పనులకి? తప్పకుండా. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు వాళ్ళ రాశిలోనే అంటే మీనరాశిలోనే 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. హ్మ్. గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి 4వ ఇంటి నుంచి 5వ ఇంటికి వెళ్తున్నాడు. హ్మ్. అయితే రాహువు కుంభంలోనే 12వ స్థానంలో ఉన్నాడు. కేతువు సింహంలో 6వ స్థానంలో ఉన్నాడు. హ్మ్. అయితే ఇక్కడ శుక్రుడు రూలింగ్ చేస్తున్నాడు. ఎలాగా విద్య మీద, ప్రేమ మీద, కళారంగం మీద గట్టి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. హ్మ్. అయితే ఓవరాల్‌గా వీళ్ళకి ఎలా ఉండబోతోందంటే కనుక కర్మ శుద్ధి అవుతుంది. జీవిత దిశ మారుతుందనమాట వీళ్ళకి. అయితే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉండబోతారు. విదేశీ సంబంధాలు, అంతర్గత శక్తి పెరగడము, ఇలాంటివి కలిసి వచ్చే అత్యంత కీలకమైన మార్పులు కూడా ఈ ఉంటాయి. సంవత్సరంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఓవరాల్‌గా. హ్మ్. అయితే మరి విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే గనక జనవరి, మే నెలల్లో చదువులో ఒత్తిడి ఉంటుంది. మానసిక చంచలం కానీ, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా మంది పిల్లల్లో ఇది మనం గమనించొచ్చు. తర్వాత కాన్సంట్రేషన్ పోవడము, ఏకాగ్రత లోపించడము, తర్వాత చదువు మీద శ్రద్ధ లేకపోవడము, హ్మ్. అంటే చదువు చదవకుండా ఎగ్గగొట్టడము, లేదా హ్మ్. మార్గాలు వెతుక్కోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పేరెంట్స్ గమనించుకోవాలి. తర్వాత జూన్, డిసెంబర్ దగ్గర నుంచి గురువు 5వ స్థానంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే గురువు 5వ స్థానంలోకి మారాడో వీళ్ళలో అద్భుతమైన చేంజెస్ వస్తాయన్నమాట. అయితే మెడికల్, ఎడ్యుకేషన్, మ్యూజిక్, సైన్సు, ఫైన్ ఆర్ట్సు, రీసెర్చ్ ఈ హ్మ్. రంగాలలో చదివే వాళ్ళకి అద్భుతమైన విజయాలు, మంచి ర్యాంకులు, ఫలితాలు వస్తాయి. అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి. హ్మ్. అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఫిబ్రవరి నుంచి కనుక ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మరి వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఈ సమయంలో పేరెంట్స్ అంటే డిప్రెషన్‌లో ఆ! ఉన్నప్పుడు పేరెంట్స్ కేర్ తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరి పరిహారంగా ఏంటంటే గనక వీళ్ళు గురుబలం పెంచుకోవాలి. వీళ్ళ గురువుల్ని గౌరవించడము, హ్మ్. గురుగ్రహానికి సంబంధించి పూజలు చేసుకోవడము, కుదరని పక్షంలో, చెయ్యలేని పక్షంలో గురుగ్రహానికి సంబంధించి ఓం గుం గురవే నమః ఈ మంత్రాన్ని చిన్న పిల్లలైతే పేరెంట్స్ చదవాలి. పెద్దవాళ్ళైతే కనుక వాళ్ళే 108 సార్లు ప్రతి గురువారము చదువుకోవాలి. హ్మ్. దీంతో పాటు ఏంటంటే అరటి చెట్టుకు నీళ్లు వేయాలి. అరటి చెట్టు వాళ్ళకి దగ్గర లేదు అని అనుకున్నప్పుడు తులసి చెట్టులో కనుక నీళ్లు పోసినట్టయితే తిరిగి మళ్ళా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. తర్వాత ఉద్యోగము, కెరియరు, తర్వాత ఐటీ, ప్రభుత్వ రంగాలు చూసినట్టయితే జనవరి, ఏప్రిల్ నుంచి ఎలా అంటే జనవరి, హ్మ్. ఏప్రిల్ వరకు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అధికారుల మధ్య అంటే వీళ్ళ పై అధికారులతో కానీ, వీళ్ళ సపోర్ట్ లీడర్స్‌తో కానీ కొంత విభేదాలు వచ్చి, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది ఉద్యోగాలు ఇదెందుకు గొడవ మాకు అనుకుని మారిపోవడం కానీ, మానేయడం కానీ జరుగుతుంది. జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత మే తర్వాత నుంచి వీళ్ళకి దశ తిరుగుతుందనమాట. తిరిగి వేరే మంచి ఉద్యోగం రావడం కానీ, వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ఇలాగా ప్యాకేజీ పెరగడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, ఇలాగ జరిగే మంచి మంచి కీలకమైన మార్పులు జరిగేందుకు హ్మ్. అవకాశాలున్నాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మూడో అటెంప్ట్‌లో వచ్చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే హాస్పిటల్సు, స్కూల్సు, ఎన్‌జీఓసు, విదేశీ ప్రాజెక్ట్‌లో ఉన్న వాళ్ళకు మంచి కెరియర్ ఉంటుంది. హ్మ్. ఆ ప్రయత్నాలు చేసినా అందులో ఉన్న వాళ్ళకి గూడా మంచి లాభాలొచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే గనక వీళ్ళ సహోద్యోగులతోనూ, వీళ్ళ పై అధికారులతోనూ మాట జాగ్రత్తగా. జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే గనక ప్రతి గురువారము విష్ణు సహస్రం కానీ, లేదా విష్ణు సహస్రాల్లో ఏదైనా ఒక నామం తీసుకొని ఎక్కువ సార్లు మననం చేసుకున్నట్టయితే కొంత హ్మ్. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసుకున్నట్టయితే గనక మెడికల్ షాప్సు, తర్వాత హ్మ్. ఎడ్యుకేషన్ సెంటర్సు, స్పిరిచ్యువల్ ప్రొడక్ట్స్ అంటే పూజా స్టోర్సు ఇట్లాంటివి, తర్వాత ఫార్మసీ, విదేశ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన లాభాలొచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా స్టార్ట్ చేసినా లేదా రన్ చేస్తున్నా కానీ అద్భుతమైన లాభాలొచ్చే అవకాశం కనబడుతోంది. అయితే జూన్ తర్వాత నుంచి ఈ వ్యాపారాలు మరింత ఎక్కువగా ఉధృతంగా లాభాలొస్తాయి. హ్మ్. ఇప్పటి వరకు 1, 2% వచ్చినట్టయితే గనక ఎక్కువ శాతం లాభాలొచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే కొత్త బ్రాంచీలు ఎవరైనా పెట్టుకుందాం అనుకున్నా ఈ సమయంలో పెట్టుకున్నట్టయితే జూన్ తర్వాత
మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే వీళ్ళకి ఫారెన్ క్లయింట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే ఫారెన్ వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నా కానీ ఆదాయం బాగా వస్తుంది. అది వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక భాగస్వామ్య మోసాలు పోతారు, నకిలీ ఒప్పందాల వల్ల ఇబ్బంది పడతారు. ఈ 2 అంశాలు జాగ్రత్త తీసుకోవాలి. అదే పరిహారం ఏంటంటే కనుక గురువారం రోజు ఒకరికైనా ఇద్దరికైనా అన్నదానం చేయాలి. గురుబలం అంటే ధనబలం అనమాట. దానికోసం అన్నదానం చేసుకోవాలి. తర్వాత వ్యవసాయము, భూములు, పంటలు చూసినట్టయితే కనుక జల ఆధారిత పంటలు వేసినట్టయితే మంచి లాభాలు వస్తాయి. వరి, చెరకు, అరటి, కొబ్బరి ఇవి కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే పంటలు మంచి దిగుబడి రావడము, తద్వారా మంచి రేటు పెరగడము, లాభాలు వచ్చే అవకాశము, రైతులు ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే భూముల ధర ఎక్కువగా పలకడం వల్ల కౌలుకి ఇచ్చినా కానీ మంచి రేటే వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే గ్రామదేవతకు ఇందాక అనుకున్నట్టే మీ గతంలో కూడా గ్రామదేవతల్నే ఎక్కువగా రైతులకి పూజ చేయడము, వారికి ప్రసాదం పెట్టడము, నాగదేవతల్ని ఆరాధించడము, ఈ 2 పరిహారాలు ప్రతి రైతు చేయవలసిన పని. అయితే వీళ్ళకి ఎక్కువ నష్టం ఎక్కడ ఉంటుందంటే కనుక వరదలు, తుఫాన్లు వచ్చే అవకాశాలు, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశం కనబడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత రాజకీయంగా చూసినట్టయితే 26లో వీళ్ళ పాత్ర నిశ్శబ్దంగా బలపడుతుంది. అంటే ఏంటంటే స్లోగా వీళ్ళు స్ట్రాంగ్ అవుతారనమాట. అయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వీళ్ళు తరచుగా చేస్తూ ఉంటే కనుక ఇంకా పటిష్టంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రజల్లో విశ్వాసాన్ని వీళ్ళు కూడగట్టుకోవాలి. మంచి పనుల ద్వారా కూడగట్టుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళకి వెనక నుంచి దాడులు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత అప్రమత్తంగా ఉండాలన్నమాట. అయితే పరిహారంగా వీళ్ళు గోమాతకు వీళ్ళంతటా వీళ్ళ చేత్తోనే ఏదైనా ఆహారాన్ని తినిపించడం ఒకటి, ప్రతి ఆదివారము సూర్యారాధన చేసుకోవాలి. అప్పుడు వీళ్ళ పదవులు పటిష్టంగా ఉంటాయన్నమాట. తర్వాత ప్రేమ, వివాహము, దాంపత్యం చూసినట్టయితే జనవరి, మే ఈ సమయంలో భావోద్వేగాలు, కోపావేశాలు, అనుమానాలు వీటి వల్ల ఏమవుతుందంటే కలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. డిస్టర్బెన్సెస్ వస్తాయి ఫ్యామిలీలో. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనుమానాల వల్ల కొంత విడిపోయే అవకాశం కనబడుతోంది. పెద్దలు సర్దుబాటు ధోరణి చేసుకోవాలి. అదే జూన్ నుంచి డిసెంబర్ వరకు చూసినట్టయితే వివాహ యోగం చాలా బలంగా ఉంది. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగానికి సంబంధించి జూన్ నుంచి ప్రయత్నం చేస్తే తొందరగా అయిపోయే అవకాశం కనబడుతోంది. అయితే దాంపత్యంలో శాంతియుతంగా ఉండడంతో పాటు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సాధ్యమైనంత వరకు పురుష సంతానమే కలిగేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత అత్తమామలతో కొంచెంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సర్దుబాటు ధోరణితోనే వెళ్ళవలసిన పరిస్థితి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక దుర్గా అమ్మవారికి ఎర్రని పువ్వులతో కానీ తెల్లని పువ్వులతో కానీ ప్రతి శుక్రవారము పూజ చేసుకుని వీళ్ళ దాంపత్యంలో కలతలు ఏవైనా ఉంటే కనుక పోవాలి అని దండం పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే నిద్ర లేకపోవడము, నరాల వీక్నెస్ వస్తుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. పాదాలకు సంబంధించిన వ్యాధులు ఆకస్మికంగా ఉబ్బిపోవడం కానీ, కొంచెం ఇది ఇబ్బందికరమైన సమస్యలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ముందే ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. తర్వాత షుగరు, బీపీ ఎక్కువయ్యి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ సమయంలో ఏదైనా ఒక ఆపరేషన్ అయితే జరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే మరి పరిహారం ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు తాగే నీళ్ళల్లో తులసి దళం వేసుకుని తాగితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఇది చిన్న పరిహారమే కానీ ఇలాంటి ఇబ్బందులు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే చెప్పదగిన సూచన. అయితే ప్రతి సోమవారము వీళ్ళ పేరిట మృత్యుంజయ మంత్రం చెప్పుకుంటూ శివాభిషేకం చేసుకున్నట్టయితే కనుక ప్రమాదాలు కొంత అరికట్టచ్చు అనమాట. అయితే ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే కనుక ఆర్థికంగా వీళ్ళు నెమ్మదిగా స్థిరపడతారే తప్ప ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళకి ఆ యోగ్యత కనపట్టలేదు ఇక్కడ 26లో. అయితే విదేశీ ఆదాయాలు కూడా కొంత కరెన్సీ వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. అయితే ఇళ్ళు కొనుగోలు కానీ నిర్మాణ యోగం కానీ ఉన్నది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే పాత అప్పులు వీళ్ళకి జూలై తర్వాతే తీరుతాయి.
జూలై ముందు తీరే ఇది కనపట్టలేదు. అయితే వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్ జోలికి ఈ సంవత్సరం వెళ్ళొద్దు. అయితే మరి పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి గురువారము పసుపుని శనగల్ని దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ప్రతి గురువారము గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం మొత్తము పసుపుకు సంబంధించిన బట్టలు వేసుకుంటే కొంత గురుబలం పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ చిన్న చిన్న సమస్యలను దాటేసే అవకాశం ఉంది ఉందంటారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.